చెప్పరా ఇంకేంటి సంగతులు? అవునవును. అరే అనుకు కాల్ చేస్తుంది. నైట్ అంతా మాట్లాడుకుందాం. మళ్ళీ మిస్ అవుతున్నట్టుంది, అందుకనే కాల్ చేస్తుంది. హాయ్ నువ్వు చెప్పు. తిన్నావా? ఏంటి బ్రేకపా? ఏమైంది? హలో, చెప్పు. సడన్గా ఇప్పటికిప్పుడు బ్రేకప్ అంటే ఏమనుకోవాలి? పిచ్చి ఏమైనా పట్టిందా? ప్రాంక్ ఏమైనా చేస్తున్నావా? పిచ్చి పిచ్చి నాటకాలు చేయకు. ప్రాంక్ ఏం లేదా? మరేంటి? ఏమైంది అసలు నీకు? అరే, నీ మీద ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను, మన లైఫ్ మీద ఎన్ని కలలు కన్నాం. లైఫ్ అంతా ప్లాన్ చేసుకున్నాం కదా, పిల్లలు, పెళ్ళి అన్నీ. ఇప్పుడు ఇలా సడన్గా బ్రేకప్ అంటే ఏమనుకోవాలి? అరే ఏమైందో చెప్పు. నిన్నెవరైనా ఏమైనా అన్నారా? నేను చూసుకుంటా. సరే సరే, నేను గొడవ ఏం పెట్టుకోను. కూల్గా మాట్లాడుకొని సార్ట్అవుట్ చేస్తా ఏదైనా కూడా. అరే ఏమైందో చెప్పు. సడన్గా బ్రేకప్ చెప్పేంత, బ్లాక్ చేసేంత నేను ఇప్పుడు ఏం చేశానని తప్పు? ఏంటి? నా తప్పేం లేదా? నా తప్పేం లేకుంటే మరి ఎందుకు ఇప్పుడు ఇదంతా? రీజన్ ఏం చెప్పలేవా? అరే పిచ్చా నీకేమైనా? ఇలా మాట్లాడుతున్నావేంది సడన్గా? హలో, మనం ఏదున్నా సార్ట్ అవుట్ చేసుకుందాం ప్లీజ్. అలా నాకు చాలా బాధేస్తుంది. నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ అర్థం చేసుకో. మనం మాట్లాడుకుందాం, మెల్లగా కూర్చొని మాట్లాడుకుందాం, సాల్వ్ చేసుకుందాం ఏ ప్రాబ్లం ఉన్నా. మనం రోజు మీట్ అయ్యే ప్లేస్కి రాను. రావా? అరే ఏమైంది? నిన్ను అసలు ఎవరేమన్నారు? మీ డాడీనా, మీ అన్నయ్యనా? ఎవరు చెప్పు నిన్ను అన్నది? ఏమన్నారు చెప్పు. నా గురించి ఏమైనా బ్యాడ్గా చెప్పారా? చెప్పు, నేను చూసుకుంటా. అరే అలా ఏం లేకుంటే మరి ఇప్పుడు ఏంటి సడన్గా బ్రేకప్ అని? నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా ఇలా చేస్తారా అసలు? మైండ్ ఉండే చేస్తున్నావా? లేదు, ఇలా అయితే కాదు. కానీ నువ్వు ఖచ్చితంగా మనం రోజు మీట్ అయ్యే స్పాట్కి రా. నేను వస్తున్నా. ఏంటి రావా? ఎందుకే? ఏమైంది నీకు? ఇలా చేస్తున్నావు ఏంటి సడన్గా? నువ్వు ఏడవకు, నాకు కూడా ఏడుపు వస్తుంది ఇప్పుడు. నాకు తెలుసు నీ గురించి తెలుసు, నీ లవ్ గురించి తెలుసు. నువ్వే కావాలని ఇది చేయట్లేదు, నీ వెనకాల ఎవరు ఉన్నారు చేపిస్తున్నారని కూడా తెలుసు. నువ్వు చెప్పకుంటే నేను కనుక్కోలేను అనుకున్నావా? ఏంటి? ఎవరో లేరా? కనుక్కోవడానికి ట్రై చేయకూడదా? చేయకూడదంటే నువ్వే చెప్పు. నువ్వు ఇప్పుడు ఏం చెప్పలేనంటే ఏంటి అర్థం? పిచ్చోనా నేను? లేదు, నేను రోజు మీట్ అయ్యే స్పాట్కి వస్తున్నాను. నువ్వు కూడా అక్కడికి వచ్చే మనం మాట్లాడుకుందాం ఏమన్నా. అంతే, రావాలి. ఏమై ఉంటుంది? ఎవరో ఉన్నారు మొత్తానికి. ఏదో జరిగింది, తెలుసుకోవాలి. పోయింది మామ. అను నా లైఫ్ నుంచి దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోయింది. దాంతోపాటు నా లైఫ్ మీద హోప్స్ అన్నీ పట్టుకేసేసి వెళ్ళిపోయింది మామ. నాకు ఇంకా బతకాలనే లేదు. నేను ఇంకెవరి కోసం బతకాలరా? నీకు తెలుసుగా మేము ఎంతలా ప్రేమించుకున్నాం, ఎంతలా లైఫ్ డిజైన్ చేసుకున్నాం, ఎన్ని హోప్స్ పెట్టుకున్నాం. అంత ఈజీగా చెప్పకుండా ఎలా వెళ్ళిపోతారు మామ వీళ్ళు? మన గురించి ఏం ఆలోచించరా? అసలు ఏమనుకుంటుంది నా గురించి? పిచ్చోన్లా కనిపిస్తున్నా నా దానికి?
వీళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఏదో ఒకటి చేస్తాను. నాకు మెంటల్ ఎక్కుతుంది. తన్ని ఊరికే వదలను. ఏదో ఒకటి చేస్తాను. ఇలా వదిలేసే ప్రతి ఒక్క అమ్మాయిని ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను. బుద్ధి వచ్చేలా. అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. చెప్పకుండా ఎలా వదిలేసిపోతారు మామ? ఎంచక్క నా పని నేను చేసుకుంటూ హ్యాపీగా బతికేవాడిని. అదే వచ్చింది, అదే లవ్ అన్నది, అదే ప్రేమించింది, అదే ప్రపోజ్ చేసింది, అదే అన్నీ చేసి ఇప్పుడు అదే వెళ్ళిపోతే ఏంటి? పిచ్చోళ్ళమా మనం? అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. ఏదో ఒకటి చేయాలి. చేస్తా, ఖచ్చితంగా చేస్తా. అంత ఈజీగా వదిలిపెట్టాను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు అంటున్నావు? ఏం చేస్తావు? మహా అంటే చంపుతావు, అంతేనా? చంపేరా, చంపే. అలా చేస్తే నీకు దానికి తేడా లేకుండా పోతుంది. అదే రీజన్ లేకుండా ఎలా వదిలేసిందో నువ్వు కూడా రీజన్ తెలుసుకోకుండా తొందరపడి అలాగే చంపేసి తర్వాత నువ్వు కూడా బాధపడి పడి చచ్చిపోరా నువ్వు కూడా. అయినా దానికి అది ఎందుకు వదిలేసిందో రీజన్ తెలిస్తే నువ్వు తట్టుకోలేవురా. నిన్నిలా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఆ తర్వాత నీ సక్సెస్ కోసం నీ కోసం దాని ప్రేమని త్యాగం చేసింది చూడు. దానికి ఇలా కావాల్సింది. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? మీ మేనేజర్ నిన్ను కూడా ఇష్టపడిందంట. సో నీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడం కోసం, నీ ప్రాజెక్ట్ మీద సైన్ చేయడం కోసం అనుని పిలిచి డిమాండ్ చేసిందంట. నీ ప్రాజెక్ట్ మీద సైన్ చేయాలంటే అను నిన్ను వదిలేయాలని కండిషన్ పెట్టిందంట. అందుకే అను నిన్ను వదిలేసింది. కానీ నీ మీద ప్రేమ లేకనో నువ్వంటే ఇష్టం లేకనో కాదు. కానీ నువ్వేమనుకున్నావు? నిజం తెలుసుకోకుండా తొందరపడ్డావు. అమ్మాయిని ప్రేమని అర్థం చేసుకోకుండా చంపేయడానికి రెడీ అయ్యావు. తెలుసుకోరా, ముందు తెలుసుకో. నువ్వేం చేద్దామనుకున్నావు అది చెయ్యి. నేనేం వద్దనను, అడ్డుపడినా. కానీ అది ఒక విషయం జరిగిందంటే అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దానికి వెనుకున్న రీజన్ ఏంటో తెలుసుకున్నాక అప్పుడు నువ్వు డెసిషన్ తీసుకో. అది కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇలా ఏం తెలుసుకోకుండా ఉడుకు రక్తంతో తొందరపాట్లో ఏదో డెసిషన్ తీసుకొని అది తప్పని మళ్ళీ తెలిసి ఆ తర్వాత నువ్వు బాధపడి అయ్యో ఇవన్నీ అవసరమా చెప్పు? అయినా నిన్న లాభంలే. ఈ రోజుల్లో మనలాంటి యువత అందరూ ఇలానే ఉన్నారు. చెప్పుడు మాటలు లేని ఉడుకు రక్తంతో తొందరపాట్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత బాధపడడం. ఆ తర్వాత బాధపడితే ఏమొస్తుంది? ఏం రాదు. ముందే అందుకే ఆలోచించి స్టెప్ తీసుకోవాలి. ఓకేనా?